మీరేం పీకుతున్నారా మీరందరూ? ఈ రోజున వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులు కూడా చెప్తున్నాను ఈ సభాముఖంగా, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం. కానీ మీరు నిలబడాలి. కట్ చేస్తే విశాఖ ఉక్కుని పార్టులుగా విడదీసి అమ్మేస్తా ఉన్నారు, విడగొట్టి అమ్మేస్తా ఉన్నారు విశాఖ ఉక్కుని. దానిలో భాగంగా ఒకే రోజు 34 విభాగాల ప్రైవేటీకరణ. మీరేం పీకుతున్నారా మీరందరూ? ప్రైవేటీకరణ జరగనీయము, అవ్వదు, మార్క్ మై వర్డ్స్ అని చెప్పా. ఈరోజు కట్టుబడి స్వామి 11,440 కోట్ల రూపాయలు ఈ ఇండస్ట్రీని రివైవ్ చేయడానికి ఇవ్వడం అనేది అరుదైన అనుభవం. 11 కోట్లు తీసుకొచ్చాము, బ్రహ్మాండంగా ఉద్ధరించాము, అది ఇది అన్నారు. కానీ జరిగింది ఏంటి? ఇప్పుడు చాలా లాభదాయకమైన 12 విభాగాలు బేరానికి పెట్టారండి. అంటే మీరు బట్టీలు బేరానికి పెట్టి మార్కెటింగ్ పెట్టి ఇంకేం మిగులుతుంది? అక్కడ డొల్లా ఉంటుంది. దాన్ని కూడా ఎందుకు ఇది మన చేతుల్లో లేదని దాన్ని కూడా అమ్మేస్తూ ఉంటారు. మీరేం పీకుతున్నారా మీరందరూ?